నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. అంటే దేవునితో అన్న ఏమని చెప్తుందంటే, దేవా ఈరోజు నా హృదయం నీ యందు సంతోషిస్తూ ఉంది, ఈరోజు నా హృదయం నీ యందు ఆనందిస్తూ ఉంది. అంటే మన హృదయం వేటి యందు సంతోషిస్తుంది అనే ప్రశ్న మనలో కలగాలి. అంటే ఈరోజు మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకని? ఈ హృదయము ఎలా ఉందో మనకు తెలుసు, ఈ హృదయాన్ని ఎలా నడిపించుకోవాలో మనకు తెలుసు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, నా హృదయం నీ యందు బహుగా సంతోషిస్తూ ఉంది. ఇప్పుడు మీరు సౌలు దగ్గరికి వెళ్ళారనుకో, సౌలుని అడిగారనుకో, సౌలు నీ హృదయం దేని యందు సంతోషిస్తుంది అని మీరు అడిగారనుకో, సౌలు వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా? దావీదును చంపుట యందు నా హృదయం సంతోషిస్తుంది అని అంటాడు. నయోమి దగ్గరికి వెళ్ళి, నయోమి నయోమి నీ హృదయం దేని యందు సంతోషిస్తుందంటే, నా ముందు కాస్త డబ్బులు కనబడితే నాకు భలే సంతోషంగా ఉంటుంది, ఆ డబ్బుల కోసమే బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయాం మేము, ఎందుకంటే ఈ మోయాబులో ఎక్కువ డబ్బులు సంపాదించుకొచ్చని. నా హృదయం దేని యందు సంతోషిస్తుందంటే డబ్బు యందు సంతోషిస్తుంది. యోధాను మీరు అడిగితే, యోధా యోధా నీ హృదయం దేని యందు సంతోషిస్తుందంటే, యోధ ఏమంటాడంటే, నా దగ్గర డబ్బు సంచి ఉంది కదా, ఈ డబ్బు సంచిలో ఎక్కువ డబ్బులు వస్తే నేను సంతోషిస్తాను, ఎందుకంటే దొంగతనం చేయడానికి బాగుంటుందని. సంసోను అడిగితే, సంసోను నీ హృదయం దేని యందు సంతోషిస్తుందంటే డెనీలా యందు సంతోషిస్తుందంటే. ఏ రోజు నీ హృదయం దేని యందు సంతోషిస్తుందంటే, యోహాను తల కొట్టేస్తే నాకు సంతోషం కలుగుతుంది, ఎందుకంటే నేను పాపం చేశానని నాకే చెప్పాడు. పేతురు నీ హృదయం దేని యందు సంతోషిస్తుందంటే, ప్రతిదాన్ని వ్యతిరేకించడంలో నా హృదయం సంతోషిస్తుందని. మీరు ఇలాగ బైబిల్ అంతా గమనిస్తే ఏమని తెలియజేస్తుందంటే, ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాని యందు సంతోషించారు. కానీ ఇక్కడ అన్న ఏం చేస్తుందంటే, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తూ ఉంది. అంటే మన హృదయానికి సంతోషపరిచే విషయాలు చాలా ఉన్నాయి, కానీ మన హృదయం సంతోషింపజేసుకోవాల్సింది ఎవరి యందంటే దేవుని యందు మాత్రం. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి, 86:11 ఏముంది చూడండి. ఏక దృష్టి కలుగజేయుము. అంటే ఇప్పుడు అన్న హృదయానికి ఒక ఏక దృష్టి ఉంది. ఏంటి ఆ ఏక దృష్టి అంటే, ప్రభువునందు సంతోషించడం, దేవుని బట్టి సంతోషించడం, దేవుని యందు ఆనందించడం. దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవా నాకు ఏక దృష్టిని కలుగజేయి. అంటే నీ యందు సంతోషించడం, నీ యందు ఆనందించడం, నీ యందు నేను సంతోషించి గంతులు వేయడం నాకు నేర్పించు. కొన్నిసార్లు బెత్షెబ యందు నా హృదయం సంతోషించింది, కొన్నిసార్లు నా జ్ఞానమందు నా హృదయం సంతోషించింది, కొన్నిసార్లు నాకున్న పదవిని బట్టి నా హృదయం సంతోషించింది, కొన్నిసార్లు గొలియాదుని చంపానన్న ఆ సంతోషం నా హృదయంలో ఉంది. ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు కావలసింది వారి యందు వీరి యందు కాదు, నీ యందు నాకు ఏక దృష్టి కలుగజేయము. అంటే మన హృదయానికి ఏక దృష్టి అవసరం. ఒకవేళ మన హృదయానికి రెండు కళ్ళున్నా ఈ రెండు కళ్ళకు కూడా ఏక దృష్టి కావాలి. ఏంటి ఆ ఏక దృష్టి అంటే, ఓ హృదయమా నువ్వు సంతోషించవలసింది, నువ్వు ఆనందించవలసింది దేవుని యందే. కాబట్టి నీ దృష్టి అంతా, నీ ఏక దృష్టి అంతా ఆయన మీద నిలుపు అని చెప్పడానికి మనకు ఏక దృష్టి అవసరం. దేవునికి స్తోత్రం కలిగిన. అన్న ఏమని ప్రార్థన చేస్తూ ఉందంటే, దేవా నా హృదయం నీ యందు సంతోషిస్తుందని అంటే, ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తుందంటే, దేవా నీ యందు సంతోషించేటట్లు నాకు ఏక దృష్టి కలుగజేయుము. నీ నామమందు సంతోషించేటట్లు ఏక దృష్టి కలుగజేయం. ఎందుకంటే నీ నామమునకు మించిన నామం ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు, కాబట్టి దాని యందు సంతోషించడం నాకు నేర్పించు. ఇటువంటి ఏక దృష్టి కలిగిన ప్రార్థన చేయాలి. అంటే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, దేవునితో మన బంధం ఎలా ఉండాలంటే, మనల్ని చూసి ఆయన హృదయం మనకు వశమైపోవాలి. అన్న ఏమంటుందంటే, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుందంటే, అన్న హృదయాన్ని చూసిన దేవుడు, అన్న హృదయం యొక్క సంతోషాన్ని చూసిన దేవుడు ఏమైపోతున్నాడంటే, ఆ హృదయానికి వశమైపోతా ఉన్నాడు. పిచ్చిదానా, పిచ్చిదానా, నేనంటే నీకెందుకు అంత ప్రేమ?
నేనంటే నీకెందుకు అంత సంతోషం అంటే ఆమె హృదయాన్ని చూడగానే దేవుని హృదయం ఆమె వశమైపోయింది. దేవుని హృదయాన్ని వశపరుచుకున్నది ఆవిడ. అంటే మన ప్రార్థన కానీ, మన భక్తి కానీ, మన విశ్వాసం కానీ, మన హృదయం యొక్క సంతోషం కానీ దేవుని హృదయాన్ని వశపరుచుకునే అంత ఎత్తుకి ఎదగాలి.